యొక్క వైశిష్ట్యం. కొంతమంది చూడండి, వారంలో 2-3 రోజులు ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమీ తినకుండా రాత్రికి ఆ పలహారం స్వీకరిస్తూ ఉంటారు. ఎంత వయసు ఉన్నా సరే వారిని చూస్తే మనకి నిజంగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. పైగా వాళ్ళు దైనందిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండాలి అంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలండి. ఇలా పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడే మనం ఉపవాసం కూడా చేయగలుగుతాం. అంటే దగ్గరగా, వాసము అంటే కూర్చోవటం. ఎవరికి దగ్గరగా కూర్చుంటున్నాము? భగవంతుడికి దగ్గరగా కూర్చుంటున్నాము. ఆరోగ్య శాస్త్రరీత్యా కూడా వారంలో కనీసం ఒకరోజన్నా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటున్నాం కదా అని డజన్ల కొద్దీ పళ్ళు తినమని మనకి ఎక్కడా చెప్పలేదు. ఉపవాసం ఉన్నప్పుడు మనకి అంటే ప్రాణం నిలుపుకోగలిగినంత మేర ఏదైనా స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, మీరు పూర్వజన్మలో ఏ దాన ధర్మాలు చేయలేదు కాబట్టి ఉపవాసం ఉంటున్నారని. అది కాదండి. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే ఇప్పుడు ఉపవాసం ఉండగలుగుతున్నారు. భగవంతుడు ఉపవాసం ఉండడానికి వారికి తగినటువంటి ఆరోగ్య స్థితిని ఇచ్చాడు. అందుకు మనం సంతోషించాలి. వాళ్ళు అన్ని దానాలు చేసుకున్నారు, వాళ్ళ జన్మల పరంపరని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు. దానికి మనం సంతోషించి వాళ్ళని ప్రోత్సహించాలే కానీ దిగజార్చేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. మహాత్ములైనటువంటి వారు ఎంతోమంది కొన్ని రోజుల పాటు తపస్సు చేసి నిరాహారంగా ఉండేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, మహనీయులు. మొన్నటికి మొన్న మన నరేంద్ర మోడీ గారు 11 రోజులు రామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని 11 రోజులు ఒక్క కొబ్బరి నీళ్ళని మాత్రమే స్వీకరించారు. మహనీయులండి అలాంటి వారంతా. అలా ఉండగలిగేటటువంటి శక్తి భగవంతుడి కృప ఉంటేనే వస్తుంది. కానీ మనం ఉండాలి అనుకున్నా ఉండలేం. కొంతమంది చెప్తుంటారు, అమ్మో నా వల్ల కాదు బాబాయ్ ఉపవాసాలు, నాకు నోట్లో ముద్ద పడకపోతే నేను నడవలేను కూర్చోలేను అంటారు. భగవంతుడు అలాంటి శక్తిని ఇచ్చినందుకు మనము సంతోషించి ఉపవాస దీక్ష చేయగలిగినంత వరకు చేశామనుకోండి, భగవంతుడి యొక్క కృపని మనము త్వరగా పొందగలుగుతాం. ఇది తెలుసుకొని మనం కూడా స్వామివారి యొక్క దయ పొందాలి అంటే వీలైనంత వరకు ఆరోగ్యరీత్యా కూడా వారంలో కనీసం ఒకరోజైనా ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8886240088. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అండి. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు.